డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సాగదీతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మీరు కాదంటే చెప్పండి, సీబీఐతో విచారణ జరిపిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. నవంబర్ 30లోగా కేసు ట్రయల్ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఇక సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ భార్య రోజాను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నాయకులు కాకినాడ కలెక్టరేట్ ముందు నిరసనకు దిగారు. దీనిపై మరింత సమాచారాన్ని ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ కాకినాడ కలెక్టరేట్ నుంచి లైవ్ లో అందిస్తారు. నానాజీ చెప్పండి, ప్రస్తుతం రైట్ చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే చూస్తున్నామో లాస్ట్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జీటీ సుబ్రహ్మణ్యం సంబంధించి ఒక కొలుచుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి విషయం అదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన నాయకులందరూ కూడా ధర్నా చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఆల్రెడీ వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే మనం అనుకుంటాం. దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు వచ్చిందో నీటిగా చేర్చారో మీ డిమాండ్ ఏంటి? డాక్టర్ వెంకటరావు కిట్టు వేయటానికి స్వాగతిస్తాం. కిట్టు నివేదికను కూడా స్వాగతిస్తాం. ఆ నివేదికలో ఏటుగా A1 భార్య రోజా లక్ష్మీ దుర్గ ఆమె పేరు నచ్చబడింది, కానీ ఆమెను అరెస్ట్ చేయలేదు. ఇంకా సరే, దానికి వేరే వేరే కారణాలు చెప్తున్నారు. కొంతమంది అధికారులు ఏదో లీక్ చేశారని ఆమె పోయిందని చెప్పి ఎక్కడ పోతుంది. పోలీసులు తలుచుకుంటే ఒకరు పెద్ద పెట్టండి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు ఆమెని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము అడుగుతాం. మొదటి నుండి మేము దీని మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తాం. ఎఫ్ఐఆర్ స్టేజ్ నుండి కూడా అనుమానం. రినట్టు పెట్టాల్సింది ఏదో అనుమానాస్పద హత్యాన్ని పెట్టి ఆయన మీద పోస్ట్ నివేదిక వచ్చాక ఇంకా యాడ్ చేస్తామన్న ఎస్పీ గారు పోస్ట్ మార్టం 32 గాయాలు అతను ఒక్కడినే వచ్చారు. ఇంకెవరి మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ముందు సాగనవలేదు. ఆ రోజు నుండి మేము అనుమానం వ్యక్తం చేస్తూ ఆ రోజు ఉన్నటువంటి గవర్నర్ ని మేము ఈనాడు ఆనాడు ఉన్న హోంమంత్రిని ఈనాడు హోంమంత్రిని ఇద్దరున్నా కూడా కలిసిన తర్వాత ఈ సిట్ వేశారు పాటిల్ ఐపీఎస్ ఆఫీసర్. ఈ సిట్ లో నివేదిక ప్రకారం వెంటనే ఉన్నారు చంద్రబాబు. రెండవది, మొదటి నుండి A2గా ఉన్నటువంటి ఆవిడ్ని తప్పించారు కదా అప్పుడు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్. ఎఫ్ఐఆర్ ఇచ్చినటువంటి ఎస్ఐ దగ్గర నుండి ఈ కేసుని పర్యవేక్షిస్తున్నటువంటి ఎస్పీ వరకు మధ్యలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆవిడ్ని కాపాడటం చట్టరీత్యా నేరం. SC/ST అట్రాసిటీ సెక్షన్ 4 ప్రకారం నేరం. IPC క్రిమినల్ యాక్ట్ లో నేరం. కాబట్టి వాళ్ళని కూడా ఈ నిందితుల జాబితాలో చేర్చి వెంటనే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్తో ఇవాళ మేము తెలుగుదేశం ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ తరఫున ఉత్తరం ఇవ్వబోతా ఉన్నాం కలెక్టర్ గారికి. ఆయన DVMC కన్వీనర్ ఎస్పీ గారికి ఇన్వెస్టిగేషన్ ఆయన నేతృత్వంలో జరిగింది. స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ పాటిల్ గారికి ఆయన దర్యాప్తు చేసిన ప్రత్యేక అధికారి. మీ దర్యాప్తులో మరింత ముందుకెళ్ళి ఈమెని ఇంతవరకు అలాగే ఈ కేసులో మొదటి నుంచి పోలీసు అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్సీని రండి గారు అని సంబోధన చేసి ఒక ముద్దాయిగా కాకుండా అతన్ని గౌరవించారు. అలాగే మా యొక్క డిమాండ్ అయితే ఫస్ట్ నుంచి ఈ కేసు మీద పోలీసులు తప్పుడు ప్రచారమే చేశారు. ఇప్పుడు మాకు నిజమైన నిజాలు తెలిసినాయి కాబట్టి ఈ కేసులో ఉన్న ఈ కేసుని తారుమారు చేసిన పోలీసు అధికారులని అలాగే అలియాస్ రోజాని ఎమ్మెల్సీ యొక్క భార్య అని ప్రత్యేక డిమాండ్. ఇప్పుడు కూడా సుప్రీం ఏదైతే మీరు చేయమంటారు సిబిఐ తోటి మీమంటారు అని చెప్పేసి త్వరగా దీని మీద యాక్షన్ చేసి సిబిఐకి అప్పించవలసిందిగా కూడా మేము అడిగాము. సిబిఐకి అప్పించడం కూడా మాకు ఇంకా మంచిగా మేము ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. చేస్తున్నారు చేయగా ఏదిగా ఇప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ అంటే మీరేమంటారు? అంటే ప్రభుత్వంలో ఇది ఒక్కటే
ఊరికి ఒక వీధి సుబ్రహ్మణ్యం కేసులు గత ప్రభుత్వంలో జరిగాయి. ఏదైతే ప్రభుత్వం దీనిపై ముందడుగు వేయడం సంఘాలు అందరం తరఫున చాలా హర్షం వ్యక్తం చేస్తాం. ఈ కేసుని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడేటట్లు చూడాలి. లేని పక్షం సంఘాలు చాలా తీవ్ర స్థాయిలో అధికారులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి అధికారులను ముందుగా ప్రభుత్వం గుర్తించి ఆ అధికారులని అక్కడ నుండి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ కేసుని నిష్పక్షపాతంగా ప్రభుత్వం జరుపుతానికి ఈ కేసు ఉన్నదో ఈ కేసు మీరే మాట్లాడు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే రాజ్యాంగబద్ధంగా పరిపాలించుకుంటే మా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నిలబడుతుంది. ఆ ఎస్సీ ఎస్టీ కేసు నీరు గారు పట్టే ఈ ప్రభుత్వాలు వాటి మీద చర్య తీసుకొని తత్సరమే న్యాయం జరిపిస్తే ప్రతి ఒక్కరికి కూడా భయం ఉంటుంది. ఏ తప్పు చేయడు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు ఆ న్యాయం ఎస్సీ ఎస్టీని తొందరగా పరిశీలించి వారికి శిక్షలు వేయిస్తే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో తోట త్రిమూర్తులు అన్న ఆయనకి లేదు, ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎస్సీ ఎస్టీ కేసుల్ని నీరు కార్చకుండా తొందరగా చర్యలు తీసుకుంటే వారికి ఇతరులు కూడా ఈ యొక్క దాడులు జరగడానికి భయపడతారని చెప్పి కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఈ కేసు ఉన్నదో ఈ కేసుకు సంబంధించి ఒకవేళ కానీ ఎటువంటి చేయకుండా ఏదో సూత్రగత ఆదేశిస్తుందో దాని ప్రకారంగా ఒకవేళ ఇందుకే ఏదో ఉన్నదో ముద్దాయి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి ఎస్సులు వచ్చినప్పటికీ కూడా మీరు చేర్చడం వల్ల ప్రభుత్వాలు కానీ ప్రభుత్వం కూడా అనుకుంటే ఆవిడ మీద ఎటువంటి అంటసిట్ చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత నాయకులు కోరుతున్నారు. మరి ఉదయ భాస్కర్తో నామజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.